పేగు బంధం ఉంది కాబట్టి తల్లి బిడ్డలని సహిస్తుంది. కానీ ఏ బంధం లేకున్నా సరే మిమ్మల్ని మరో అమ్మగా మరి సహించేది ఒక భార్య మాత్రమే. ఒక స్త్రీ భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లలను కూడా అర్థం చేసుకోవాలి, ఇక కూతురిగా తల్లిదండ్రులని అర్థం చేసుకోవాలి, కోడలిగా అత్తమామలని అర్థం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే స్త్రీకి కూడా ఒక మనసు ఉంటుంది. తనను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు. మనసు లేని మగవాడు ఆడదాన్ని ఆటబొమ్మల్లానే చూస్తాడు. అదే మనసున్న ఒక మగవాడు ప్రాణమున్న దేవతలా చూస్తాడు. మన జీవితంలో సంబంధాలు ఎలా ఉండాలి అంటే, సంబంధం అనే మాటలోనే మొదటి అక్షరమే సం అనే అక్షరంతో మొదలవుతుంది. సం అంటే అర్థం సమానత. ఎవరి పట్లనైనా సంబంధాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు అంతగా లొంగిపోవద్దు. ఎంతగా అంటే మళ్ళీ తిరిగి లేవటానికి మరొకరి సహాయం తీసుకునేంతగా లొంగిపోయి ఉండాలి అనుకునేవారు సంబంధాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోలేరు. సంబంధాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోలేరు. సంబంధాన్ని ఎవరితో కలుపుకోవాలంటే ఎవరైతే మిమ్మల్ని సమానంగా చూస్తారో, మీకు గౌరవం ఇస్తారో. ఎందుకంటే గర్వంతోనే సంబంధం ఏర్పడుతుంది. అలాగే బలపడుతుంది. పుట్టుకతోనే ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికి, తనతో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నది ఆడపిల్ల. తనని కన్న తల్లిదండ్రులు పొగడనివ్వండి, తనతో కలిసి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెలు పొగడనివ్వండి, లోకమంతా కూడా పొగడనివ్వండి. కట్టుకున్నవాడు ఒక్కసారి కసురుకుంటే చాలు బోరుమని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎంతమంది తెగ నాడనివ్వండి, నువ్వు నా ఐశ్వర్యానివే అని భర్త అన్న ఒక్క మాటకి తాను ఉప్పొంగిపోతుంది. అటువంటి అర్హత కలిగినటువంటి హృదయం ఈ లోకంలో పురుషుడికి ఉండదు. అది స్త్రీకి మాత్రమే సాధ్యమైనది. అసలు ఆమె లేనివాడు ఈ సృష్టి నడుస్తుందా? నడవదు. ఆమె ఉన్నది కాబట్టే ఈ సృష్టి అంతటా కూడా నడుస్తుంది. మర్చిపోకండి, స్త్రీలని మీకు సాధ్యమైనంత వరకు, సాధ్యమైన కాకపోయినా కూడా వారిని గౌరవించండి. ఎందుకంటే దానికి వారు అర్హులు కాబట్టి. బిడ్డ నీది, పోలికలు నీది, వంశం నీది, వారసత్వం కూడా నీదే. కానీ ఆ బిడ్డ తల్లి గర్భం నుండి బయటకి రావడానికి మాత్రం ప్రతి రూపాయి కూడా పుట్టింటి వాళ్ళే ఖర్చు పెట్టాలని ఏ సాంప్రదాయం చెప్పింది? గుర్తుంచుకోండి, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, అంతేకాని సాంప్రదాయాలు పుట్టాక మనుషులు కాదు. ఒకటి మాత్రం మర్చిపోకండి, డబ్బు అనేది అవసరాలని తీర్చేలా ఉండాలి, కానీ బంధాలను తెంచుకునేలా కాదు. ఒక స్త్రీ నీతో తన యొక్క సంతోషాలు అలాగే బాధలు అన్నీ పంచుకుంటూ ఉంటే నిన్ను ఒక మంచి స్నేహితుడిగా భావించినట్టు. అదే ఒక స్త్రీ. నీతో గొడవ పడుతూ కోపడుతూ నీపై అలుగుతూ ఉంటే నిన్ను ఎంతో ప్రేమిస్తుందని అర్థం. అదే ఒక స్త్రీ నీకోసం కన్నీరు కార్చింది అంటే తాను నిన్ను ప్రాణంలా భావించింది అని అర్థం. గుర్తుంచుకోండి, ఆడది మగవాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమని భరించడం ఏ మగవాడికి కూడా సాధ్యం కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఏ స్త్రీ అయినా తన యొక్క మాన ప్రాణాలను ఏ మగవాడికి కూడా అంత సులువుగా అర్పించదు. తానే నా సర్వస్వం, అలాగే తానే నా జీవితం అని భావిస్తే తప్ప.
అలాంటి స్త్రీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవడం మగవాడి కర్తవ్యమని మర్చిపోకండి. ఒక స్త్రీ జీవితంలో ప్రేమించే తండ్రి ఉన్నంత కాలం ప్రతి కూతురు కూడా ధనవంతురాలే కాదంటారా? ఎవరైతే మీ ముఖంలో సంతోషాన్ని చూడడానికి తన యొక్క ఓటమిని ఒప్పుకుంటారో వారితో మీరు ఎన్నడూ కూడా గెలవలేరు. ఎందుకంటే వారి వద్ద గెలుపు అలాగే ఓటముల కంటే కూడా అతీతమైన అద్భుత హృదయం ఉంది కనుక. భార్యాభర్తల అనుబంధంలో వారు ఇరువురు కూడా ఎప్పటికీ అనకూడని రెండు మాటలు మీ వాళ్ళు మా వాళ్ళు అని, మీది అలాగే నాది అని ఎప్పుడైతే వారు ఇరువురు కలిసి మనవారు అలాగే మనది అనే ఏకాభిప్రాయంతో ఉంటారో ఆ జంట ఎంతో అన్యోన్యమైన జంటగా పిలువబడుతుంది. ఈ భూమి మీదికి నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే నడవటానికి అలవాటు పడు. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ కూడా నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. భగవంతుడు స్త్రీని అలాగే పురుషుడిని ఇద్దరిని కూడా సృష్టించినప్పుడు స్త్రీ ఈశ్వరుని ఇలా అడిగిందట, పురుషుణ్ణి ఇంత శక్తివంతుడిగా సృష్టించావు, నన్నెందుకు ఇంత బలహీనురాలిగా శక్తిహీనురాలిగా సృష్టించావు? నేను ఈ సమాజంలోని కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోగలనా అని అడిగిందట. అప్పుడు ఈశ్వరుడు అన్నాడట, ఎందుకని నీకు నువ్వే బలహీనురాలిని శక్తిహీనురాలిని అనుకుంటున్నావు? నీకున్న శక్తి ఏంటో నీకు తెలియదు. నీవు నీ కుటుంబాన్ని అంతటిని కూడా ఒక త్రాటి మీద తీసుకురాగలవు. నువ్వు ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే ఓర్చుకోగలవు. నువ్వు పంచినటువంటి ప్రేమ ఎవ్వరు పంచలేరు. నీ గర్భం యందే పురుషుణ్ణి కని నీ ఒడిలోనే పట్టుకొని ఆడిస్తావు. నీ తోడు ఉంది కాబట్టే పురుషుడు శక్తివంతుడిగా కనబడుతున్నాడు. ఈ ఒక్క మాట చాలు స్త్రీ ఎంత శక్తివంతమైనదో తెలియజేయడానికి. ఎంతటి రాజైనా సరే బంధువుల మధ్య బ్రతుకుతుంటే బాధలు పడక తప్పదు. మనిషి ఒక్కసారి గాయపడ్డాక మళ్ళీ యథాస్థితికి రాలేరు. ఒకవేళ మళ్ళీ మళ్ళీ ఆ బంధంలో ఉన్నా కూడా తప్పక జీవించాలనే కానీ ఇష్టంతో అయితే ఉండరు. ఆ స్థితి రాకముందే జాగ్రత్త పడండి. మనుషుల మధ్య బంధాలు జీవం కలిగి ఉంటాయి. అది లేని నాడు ఆ బంధం ఒక జీవచ్చంలా మారుతుంది. గుర్తుంచుకోండి. వెతుక్కుంటూ వెళ్తే అవమానం, ఎదురు చూస్తూ ఉంటే మోసం, అలాగే నమ్ముతూ ఉంటే నాశనం ఎదురవుతూ ఉంటాయి. నిన్ను నువ్వే నమ్ముకో, ఏది అమ్ముకోవు. ప్రేమ అనేది బలమైనది. ఎంతటి తప్పునైనా సరే కప్పేస్తుంది. కానీ స్నేహం విలువైనది. ఎలాంటి తప్పునైనా సరే సరిదిద్దుతుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.